న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వార్ ముదురుతోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు మంత్రి కొండా సురేఖ. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం ఒక ఫిర్యాదు లేఖనందించిన కొండా సురేఖ ఇప్పుడు పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోమని మహేష్ కుమార్ గౌడ్ని కొండా సురేఖ కలిసి విన్నవించుకున్నారు. కడియం శ్రీహరి పైన చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ కోరారు. ఇప్పటికే కడియం శ్రీహరి పైన రేవంత్కి ఒక లేఖ, అటు ఏఐసిసి పెద్దలకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పి కొండా సురేఖ అన్నారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే రకమైనటువంటి ఒక కంప్లైంట్ లెటర్ని ఇచ్చారు. వరంగల్ జిల్లా రాజకీయాలపై కొండా సురేఖ తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. తనకు ఉద్దేశపూర్వకంగానే ప్రాధాన్యత తగ్గిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆలయాల అభివృద్ధిపై కడియం రివ్యూ నిర్వహించడంతో ఈ గొడవ మొదలైంది. తనకు సమాచారం లేకుండా రివ్యూ నిర్వహించడం పైన సురేఖ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొండా సురేఖ ఫిర్యాదు పైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు ఆయన. మరి ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎటువంటి అంశాలు ఉంటాయో చూడాలి. ఒకసారి మీకు ఆ లెటర్లో చూపిస్తున్నా. లెటర్లో డైరెక్ట్గా ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖ. దీంట్లో ఏముంది? దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిపాలనా వ్యవహారాల్లో శాఖ మంత్రి అయినటువంటి నాకు సమాచారం ఇవ్వకుండా నన్ను పూర్తిగా విస్మరించి ఎమ్మెల్యే స్థాయిలో కడియం శ్రీహరి గారు అధికారిక సమీక్ష నిర్వహించడం పైన ఫిర్యాదు. సో ఆయన పైన చర్యలు తీసుకోవడం కోసం ఫిర్యాదు అందిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన లేఖలో ఉంది. చివరిగా ఈ ఫిర్యాదు సంబంధించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ దేవాలయాల అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ప్రెస్ నోట్ ప్రతిని కూడా నేను పంపిస్తున్నాను అంటే ఆయన ఏ స్థాయిలో రివ్యూ చేసిర్రు ఏందనేది ప్రూఫ్ కూడా అటాచ్ చేస్తున్నానని తను చివరిగా రాసుకొచ్చారు. సో ఇటు ఏఐసిసి పెద్దలకి, ముఖ్యమంత్రికి, దీంతో పాటుగా పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి లేఖల మీద లేఖలు, కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ కొండా సురేఖ ఇస్తున్నారంటే కడియం శ్రీహరి వ్యవహారం కొండా సురేఖని ఎంత అసంతృప్తికి, ఎంతటి ఆగ్రహానికి గురి చేస్తుందో అర్థమవుతోంది. సో నిజంగానే కడియం శ్రీహరి ఆయన ఒక మంత్రి కాదు. సో ఆయనకు అధికారులు సమీక్షలు నిర్వహించి ఆయనకు అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు. రూల్స్ ఆఫ్ బిజినెస్ని పాటించాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఆయన అక్కడికి వెళ్ళి సమీక్షించినటువంటి ఆ సమీక్షని కొండా సురేఖ ఇంతటి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వెళ్ళగక్తూ తప్పుపడుతున్నారంటే హీఈస్ నాట్ ఎలిజిబుల్. ఆయన ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి రివ్యూ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఎందుకు చేశారు? నా పర్మిషన్ లేకుండా, లేకపోతే నాకు సంబంధించి శాఖాపరమైనటువంటి విధులు ఆయన నిర్వర్తిస్తారు. సో కావాలన్న ప్రాధాన్యత తగ్గిస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, కడియం శ్రీహరి ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి ఆయన సరదాగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో చనువు ఏదైనా పని కావాలన్నా, లేకుంటే శాఖాపరమైనటువంటి ఈ పలానా విషయంలో మా ఆలయానికి ఇది కావాలన్నా కూడా అడగొచ్చు. ఓ ఎమ్మెల్యే వరకు అంతవరకు లిమిట్స్ ఉంటాయి. కానీ పూర్తిగా రివ్యూ చేయడాన్ని ఇప్పుడు కొండా సురేఖ తప్పుపడుతున్నారంటే ఆ స్థాయిలో అవకాశం కల్పించింది కూడా ప్రభుత్వ పెద్దలై ఉంటారు. కడియం శ్రీహరిని ఆ స్థాయిలో వెళ్ళి ఎవరిని ఆదేశిస్తేనే ఆయనలా వెళ్ళి ఉంటారు. కొండా సురేఖ ప్రాధాన్యత తగ్గించడం కోసమే కడియం శ్రీహరిని ఈ రకంగా లిఫ్ట్ చేస్తున్నారని ఒక భావన కూడా కొండా సురేఖలో బహుశా ఉన్నట్టుగా ఉంది. అందుకే ఈ రకమైన లేఖలు కానీ, ఈ రకమైనటువంటి కంప్లైంట్స్ కానీ వెళ్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కొండా సురేఖ వరుసగా కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. అటు ముఖ్యమంత్రికి ఒక కంప్లైంట్ కాపీని పంపించారు ఆవిడ. ఏఐసిసి పెద్దలకు కూడా తను ఈ విషయాన్ని వినిపించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ని కూడా కలిశారు. సో నిజానికి ఇంట్రెస్టింగ్గా మనం టెక్నికల్గా మాట్లాడాలనుకుంటే కడియం శ్రీహరి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనేది స్పీకర్ చెప్పిన మాట. సో మహేష్ కుమార్ గౌడ్కి ఒక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చర్యలు తీసుకోవడానికి ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తే తీసుకోవచ్చు, మరి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు కడియం శ్రీహరి మీద ఆయన యాక్షన్ తీసుకోవాలనుకుంటే మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవడానికి, బికాస్ హీఈస్ నాట్ ఏ పార్టీ మెంబర్ కాబట్టి అవకాశం ఉండదేమో. సో ముఖ్యమంత్రి ఏమైనా సీరియస్గా ఉన్నారు దీనిపైన? ఇప్పుడు స్పీకర్కి కూడా ఏమైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన రూల్స్ అతిక్రమించారని చెప్పి స్పీకర్కి ఏమైనా కంప్లైంట్ ఇచ్చే ఛాన్స్ ఉందా కొండా సురేఖ? డెఫినెట్గా మనోజ్ ఒక్కొక్కరిగా కూడా ఫిర్యాదు ఇస్తూ కొండా సురేఖ వస్తుంది. ఫస్ట్ ఏఐసిసికి సంబంధించినటువంటి నేతలకు, ఆ తర్వాత ముఖ్యమంత్రికి. ఎందుకంటే సభానాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, ఆ తర్వాత ప్రస్తుతం పార్టీ వ్యవహారాలు చూసేటువంటి పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇక్కడ పిసిసి అధ్యక్షుడికి కంప్లైంట్ ఇచ్చిందంటే కొండా సురేఖను ఒక రకంగా బాధించిండొచ్చు. ఇంకో రకంగా వరంగల్లో కొండా వర్సెస్ అటు కడియం శ్రీహరి మధ్య పంచాయతీ ముద్రి చిలికి గాలివాన ఇవి కూడా ఒకవైపు కూడా ఇంత పెద్ద పంచాయతీ కూడా జరిగిందని కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే కొండా సురేఖకు సంబంధించిన అంశంలో కూడా నిన్న ముందుగా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ నిన్న కడియం శ్రీహరి కూడా మాట్లాడుతూ చాలా క్లియర్ కట్గా కొట్టిపారేశారు. కొండా వ్యాఖ్యలను కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది సింపతి కోసం, రాజకీయంగా సింపతి కోసం ఇటువంటి విషయాలు మాట్లాడుతుంటారు. జిల్లా రాజకీయాలకు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అంశంలో కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఆ పక్కకు నెట్టి కూడా ఇటువంటి మాట్లాడుకుంటే అటువంటి వారిని పట్టించుకోవట్లేదు. అటువంటి విషయాలను నేను పెద్దగా లెక్క చేయనన్న విషయం కడియం శ్రీహరి వ్యాఖ్యలు చూస్తే మాత్రం డెఫినెట్గా మరి ఆయన వెనకాల పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే
కాన్ఫిడెన్స్గా ఆయన చెప్పినటువంటి మాటల్లో అధికారులకు సంబంధించినటువంటి అంశంలో కూడా నేనే వెళ్ళి అక్కడ కలిసాను. నా దగ్గరికి అధికారులు వస్తే అది రివ్యూ అవుతుందే తప్ప ఏ ఎమ్మెల్యే అయినా సరే అధికారుల దగ్గరికి వెళ్తారు. నేను నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దేవాలయాల గురించి మాత్రమే రివ్యూ చేశాను అని చెప్పి నిన్న ఘాటుగా స్పందించడం, వెంటనే ఈరోజు కొండా సురేఖ పీసీసీకి కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్లో క్లియర్ కట్గా పేర్కొంది. ఒక మహిళ కూడా జిల్లాలో తనను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన తనకు సంబంధించి వ్యక్తిగతంగా కూడా కొన్ని మాట్లాడుతున్నారని చెప్పి కంప్లైంట్ కాపీలో పేర్కొని దానికి పీసీసీ కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా జోక్యం చేసుకొని కడియం వ్యవహారానికి కూడా ఒక పులి స్టాప్ చెప్తానని హామీ ఇచ్చినట్టే. టెక్నికల్గా చూస్తే ఇందాక మీరు అన్నట్టునే మనోజ్, ఆయనకు సంబంధించి స్పీకరు పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా స్పీకర్ అయిన బీఆర్ఎస్ ఉన్నారు. పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడ కూడా ఒకవైపు కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు అంటూ కూడా ఆ కేసు కొట్టిపడేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి సంబంధించి కూడా కోర్టులో కూడా ఇంకా సుప్రీంకోర్టులో కేసు కూడా పెండింగ్లో ఉంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో. అయినప్పటికీ అటు కడియం శ్రీగారి యొక్క కూతురు కూడా అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంది, ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి డెఫినెట్గా కూడా ఇది పార్టీకి సంబంధించినటువంటి రివ్యూలు, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మీటింగ్ అప్పుడు కూడా కడియం అటెండ్ అవుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్కు సంబంధించి కూడా ఫిర్యాదు చేసేటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వరకు అయితే ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మరి ఎందుకంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి విషయంలో తను లేనప్పుడు కూడా అసలు రివ్యూ చేయడం ఏంటి, అసలు ఇది ఏంటి, ఎమ్మెల్యే తీరు సరిగా లేదు, కేవలం వేరే నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావచ్చు, వేరే జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే కూడా వెళ్ళి అధికారులు కలిసి ఆ విధంగా కలిస్తే ఇంత పంచాయతీ మాత్రం జరగకపోయేదేమో. బిజినెస్ ఆఫ్ రూల్స్ వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఒకవైపు తను దానికి సంబంధించి అక్కడికి వెళ్ళినటువంటి అంశాన్ని, అధికారులతో కలిసినటువంటి అంశాన్ని కూడా కేవలం తన కాన్స్టిట్యున్సీ వరకే అడిగాను, ఇది ఎక్కడైనా ఉంటుంది, ఇది మంత్రి గారికి అవగాహన రహిత్యం అంటూ కొట్టేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా కూడా మరి కడియం కూడా తగ్గేదే లేదు అన్నట్టుంటారు. కొండా సైతం కూడా అటు కడియం చేసినటువంటి దాని మీద ఇంకా ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే కడియంకు సంబంధించిన వ్యవహారం ఎప్పుడైతే ఒక మంత్రిత్వ శాఖలో తనకు లేకుండా అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులు సైతం ఏ విధంగా ఆయనకు సపోర్ట్ చేశారన్న దానిపై కూడా కొంత విచారణ జరుగుతున్నట్టు సమాచారం. ఏ ఎమ్మెల్యే అయినా వస్తే జనరల్గా అధికారులు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ కూర్చోబెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు తప్ప కానీ ఈ విధంగా రివ్యూకి అవకాశం లేదు. ఎందుకంటే అధికారిని అక్కడ ఉన్నటువంటి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి సమస్యలను వివరిస్తుంటారు. దానికి సంబంధించినటువంటి రిప్రజెంట్ అంటే వారి నుంచి కూడా ఫిర్యాదులు తీసుకొని దాన్ని పరిష్కరిస్తామని పంపిస్తుంటారు. కానీ ఇక్కడ ఏకంగా కూడా దాని మీద రివ్యూ పెట్టడం ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున కూడా అటు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానివ్వండి ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. కొండా సురేఖకు సంబంధించినటువంటి మంత్రివర్గం నుంచి తీసేస్తారు, అందుకే ముందుగా ఇట్లాంటి సైన్ కూడా మీకు ఇస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీలో మరొక ప్రభుత్వ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కొండా పెద్ద అవమానకరంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే కొండకి ఇది ఒకటే కాదు, అటు యాదాద్రి బోర్డుకు సంబంధించినటువంటి పాలక మండలిలో సైతం కూడా ఆమెకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పాలక మండలి బోర్డును ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో కొండా సురేఖను తీవ్రంగా కూడా కొంత అసహనానికి గురి చేసింది, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చినటువంటి కొండా సురేఖ కూడా క్యాబినెట్కి అటెండ్ కాకపోవడం ఏదైతే ఉందో తీవ్ర దుమారం రేపింది ఇటు రాష్ట్ర పార్టీలో కూడా అని చెప్పొచ్చు. కానీ కొండా సురేఖ ఈరోజు కూడా పాలక మండలి బోర్డుతో కూడా ముఖ్యమంత్రిని వెళ్ళాలి కడగడం కొంత విషయం కూడా సద్దుమంతుంది అనే లోపు మాత్రం అది యాదాద్రి పాలక మండలిని పక్కన పెట్టి మాత్రం కడియం శ్రీగారి చేసినటువంటి రివ్యూకి సంబంధించిన అంశం కానీ అధికారులకైనా సహకరించిన అంశాన్ని కూడా కానివ్వండి కొండ వదిలేటువంటి ప్రసక్తే లేదన్నట్టు ముందుకెళ్తుంది. మరొక పక్క అటు జిల్లాలో ఉన్నటువంటి ఇతర నేతలతో సైతం కూడా కొండ ఫ్యామిలీ కూడా పెద్దగా పడరాలేదు. గతంలో కూడా చూసాం కొండ సురేఖ కూతురు కూడా చేసినటువంటి నానా హంగామా, ముఖ్యమంత్రి పైన ఏకంగా ముఖ్యమంత్రిని కూడా కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు అటు ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. తన మంత్రివర్గంలో తనకు హోల్డ్ లేదు, ఆ మంత్రులే కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుమారులు కానివ్వండి, వాళ్ళ యొక్క కూతురు వారు ఎవరు కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా వాళ్ళకు మర్యాద ఇవ్వట్లేదు. కాబట్టి ఆ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి వాళ్ళ టీంకు కూడా హోల్డ్ లేదన్న వ్యాఖ్యలు కూడా కొంత ముఖ్యమంత్రి మనసులో ఉండుంటాయన్న చర్చ కూడా మరి కొనసాగుతుంది. కాబట్టి కొండకు ఒక రకంగా మరి ఇది మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కాబట్టి కొండకు ఒక రకంగా ఈ సైన్ నుంచే అంటే ఆమెకు ఏదైనా ఇంటిస్తున్నారా మంత్రివర్గం నుంచి తప్పించనికే, అందుకే అటు కడియం మాట్లాడినటువంటి మాటలు కౌంటర్ ఇచ్చినటువంటి మాటలు చూస్తే కూడా ఇంకా ఇటువంటి మాటలు కూడా చాలా బలపడుతున్నాయని చెప్పొచ్చు మనోజ్. రైట్ శ్రీధర్, ఈ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇందాక మీరు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు, ఇక్కడ కనుక కడియం కాకుండా ఇంకా వేరే ఇతర ఎమ్మెల్యేనా కూడా ఇంత రచ్చుండకపోయేది అనేది. అంటే వరంగల్ జిల్లాలో తను పట్టుకోల్పోతున్నాననేటువంటి భయంలో మళ్ళీ కొండా సురేఖ ఉన్నారా కడియం శ్రీగారి ఇన్వాల్వ్మెంట్తో? లేదు, కడియం శ్రీగారి ఇన్వాల్వ్మెంట్ పక్కగా ప్రభుత్వం వైపు నుంచే జరిగింది, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఇది ఇంత జరిగిందన్న రకంగా భావనలో ఉన్నారా? కొండా సురేఖ ఆలోచన తీరు ఎలా ఉంది? మహేష్ కుమార్ గౌడ్ దగ్గర కానీ ముఖ్యమంత్రి యొక్క లేఖలో కానీ ఎటువంటి ఆవేదన వ్యక్తం చేశారా ఆవిడ? అంటే కేవలం కడియంనే పాయింట్అవుట్ చేశారా,
లేదు తన శాఖాపరమైనటువంటి బాధ్యతల విషయంలో ఇలా కొంత జరుగుతున్నటువంటి ఇంటర్నల్గా తనని చర్చించారా ఇంకా మహేష్ కుమార్ గౌడ్తో? సో ఇంటర్నల్గా జరిగిన అంశానికి సంబంధించి కూడా పీసీసీతో కూడా భేటీలో చర్చించినట్టు సమాచారం. ఎందుకంటే అధికారులు ఒకవైపు అటు ఉన్నటువంటి కన్సర్న్ మినిస్టర్ ఆ శాఖ మంత్రి ఉన్నప్పటికీ, ఇతర నేత వచ్చినప్పటికీ, ఇతర ఎమ్మెల్యే అక్కడికి వచ్చినప్పటికీ, ఈవెన్ ఇతర శాఖ మంత్రి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఎంతవరకు వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎంతవరకు చెప్పాలి, దాన్ని ఏ విధంగా తీసుకోవాలన్న దానిపై కూడా అధికారులు కూడా కొంత వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. కాబట్టి అది కాకుండా ఆయనకు రివ్యూ చేయడం దాని వరకు ఇచ్చిరంటే డెఫినెట్గా కూడా అధికారులు దాని వెనకాల వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వేరే వాళ్ళ ప్రోద్బలంతో జరుగుతున్న అనుమానాలు కూడా కొండా సురేఖ తను వ్యక్తం చేయడమే కాకుండా మరొక పక్క జిల్లాకు సంబంధించి ప్రతి జిల్లాలో చూస్తుంటాం మనం. ఎందుకంటే ఇద్దరు నేతలు ఉన్నారు, ఒకే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారంటే డెఫినెట్గా ఇద్దరు నేతల మధ్యలో కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కానివ్వండి, ప్రోటోకాల్ అంశంలో కానీ ఇటువంటి గొడవలు కూడా నిత్యం కూడా వారిద్దరి మధ్యలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా వరంగల్ జిల్లాకు సంబంధించి కొండా ఫ్యామిలీ అటు ఆ జిల్లా నుంచి మంత్రిగా ఉంది. కడియం శ్రీహరి గతంలో కూడా అనేక మార్లు మంత్రిగా వివిధ పార్టీలో ఉండి వివిధ ప్రభుత్వాల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అటువంటి నేత ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్గా కూడా కొండా సురేఖ పార్టీలో వారి పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత అసంతృప్తి ఉండడమే కాకుండా అప్పర్ హ్యాండ్ కోసం కూడా ఇద్దరు నేతల జిల్లాలో ట్రై చేస్తున్నారు అన్నది కూడా ఇద్దరి నేతల మాటలు చూస్తే అటు కొండా సురేఖ మాటలు కానీ ఇటు కడియం వ్యాఖ్యలు చూస్తే మాత్రం డెఫినెట్గా అప్పర్ హ్యాండ్ కోసం జిల్లాలో ఉన్నటువంటి పై చేయి కోసమే వాళ్ళు ఈ విధంగా కూడా ఇక్కడ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇందాక అన్నట్టు వేరే కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఇతర నాయకులు కానీ వచ్చి ఇటువంటివి చేసింటే ఏం కాకుండా కానీ సొంత జిల్లాలో ఒక వ్యక్తికి వారిద్దరి మధ్య మురుతున్నటువంటి వివాదానికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా కూడా ఇటువంటివి కూడా పైకి వస్తుంటాయి. అక్కడే ఈ పంచాయతీ ముద్ర ఇంకా మరి ఎక్కడికి దారితీస్తుంది. ఎందుకంటే ఎవరేం చేసినప్పటికీ ఒకవైపు కొండా సురేఖ వ్యవహారంలో కడియం వ్యవహారాన్ని ఇప్పటికట్టు బీఆర్ఎస్ సైతం కూడా పెద్ద ఎత్తున ఏకీపాడేస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించి కొండా అటు కడియంకు సంబంధించినటువంటి అంశం కడియం పార్టీ మారారు, కడియం టార్గెట్గా పెట్టుకున్నారు. కాబట్టి వారికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా కొండా సురేఖ సింపతి చెప్తూ ఒకవైపు కడియంను కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద రచ్చే జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా దీనికి ప్రభుత్వం కానివ్వండి, పార్టీ కానివ్వండి ఒక పులి స్టాప్ పెట్టకపోతే మాత్రం ఫ్యూచర్లో డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అంటూ కూడా గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. మనోజ్ రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా వరుసగా గాంధీ భవన్ చుట్టూ వివాదాలే. నిన్నేమో మందుల సామేలకు సంబంధించినటువంటి ఆయన వర్గం, ఇంకొక అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంటే పార్లమెంటరీ పరిధిలోటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం అట. సో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి, తారస్థాయికి చేరుకున్నారు, రాళ్ళు రువ్వుకున్నారు, కర్రలతో దాడి చేసుకున్నారు, గాంధీ భవన్కి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రోజంతా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా కొనసాగుతూ ఉండగానే అంతకంటే మునిపే కొండా సురేఖ ముఖ్యమంత్రికి లేఖ రాయడం, కడియం శ్రీహరి యొక్క విధానం నచ్చట్లేదని చెప్పి, కడియం శ్రీహరి యొక్క తీరు బాగాలేదు, బిజినెస్ రూల్స్ తెలిసిన వ్యక్తిగా ఈ రకంగా పనిచేయడం కరెక్ట్ కాదు అంటూ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు. సో గాంధీ భవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ మాత్రం మారడం లేదు. ఇదే నిరసనలు, ఇదే ఆందోళనలు, ఇదే వివాదాలు, ఇదే రకమైన ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. వివాదాలకి, వింతలకు, విడ్డూరాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది గాంధీ భవన్. మరి ఈ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు పీసీసీ అధ్యక్షుడు హోదాలో మహేష్ కుమార్ గౌడ్ కానీ, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అనేది చూడాలి. సో ఇటు అధికారికంగా జరుగుతున్నవి, పార్టీ పరంగా జరుగుతున్నవి, రెండింటి విషయాల్లో వాళ్ళ సొల్యూషన్ ఎలా ఉంటుంది? సో పాత పద్ధతిని అవలంబిస్తూ కాంగ్రెస్ మళ్ళీ ఇటువంటి గొడవలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న సమయంలో ఫుల్ స్టాప్ ఎలా పడుతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? కావాలనే కొండా సురేఖని టార్గెట్ చేశారని మీరు అనుకుంటున్నారా? కడియం శ్రీహరిని రంగంలోకి దించడంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? కొండా సురేఖపై కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. At KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be.